హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అన్లిమిటెడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనము టీఎఫ్సి మీటింగ్కి వెళ్తున్నాము, అనగా టీచ్ ఫర్ చేంజ్. ఇది మైండ్ స్పేస్లో ఉన్న ప్రెగా ఇండియాలో జరిగింది. సో పెగా టీఎఫ్సి అని కూడా అంటారు. బికాజ్ ఆఫ్ పెగా అనేది దీనికి ఒక స్పాన్సర్షిప్ కూడా. ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇది ఎస్టాబ్లిష్ అయింది. 2014లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళంతా వాలంటీర్గా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా నా గ్రూప్ మెంబర్స్. మీకు హోస్ట్ ఐశ్వర్య అని చూపిస్తాను ఇప్పుడు. ఈ టీఎఫ్సి మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారు అంటే, ఫార్వర్డ్గా మనము పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, మనము ఎలా పిల్లలని టీచ్ చేయాలి అనే విధానం చెప్పడానికి, అలాగే ఒకరిని ఒకరు కమ్యూనికేట్ అవుతాం కదా. సో అందరము దానికి కూడా వీళ్ళందరూ మనల్ని ఇన్వైట్ చేశారు. You're going to go to classroom and you're going to encourage children, right? Just like that, please encourage me because I really want to become a very good poet. So are you all ready? Yes. हम सभी बहुत आम हैं. 2 आंखें, 1 जुबान और 2 कान हैं. हम सभी बहुत आम हैं. 2 आंखें, 1 जुबान, 2 कान हैं. पर एक चीज है जो आप सभी को जुदा करती है. पर एक चीज है जो आप सभी को जुदा करती है उनसे जो सिर्फ कंप्लेन करती है. सो एक चीज है जो आप सभी को जुदा करती है उनसे जो हमेशा कंप्लेन करती है. आप सभी वो जज्बा हैं, वो दिल और वो एक्शन है. आप सभी वो जज्बा, वो दिल और वो एक्शन है जो इस देश को बदलने का पोटेंशियल रखती है. तो आप सभी के जज्बे को, लाइक योर एनर्जी, योर कमिटमेंट. తిను టెడెక్స్ స్పీకర్ 2018 నుంచి తను వాలంటీర్ చేస్తున్నారంట. So somewhere I felt, okay, can I term it as anger? Maybe yes. ఇలా స్పీచెస్ అండ్ ఇలా ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఇలా పోయట్రీస్ ఇలా అవుతూ ఉంటే మధ్యలో ఇలా ఫన్ గేమ్స్ కూడా పెట్టారు, అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా పెట్టారు. ఎందుకంటే అందరినీ యాక్టివ్ చేయడానికి, లేజీగా ఉండకుండా అందరూ అన్నిట్లో పార్టిసిపేషన్ ఉంటుంది అని ఇలా చేశారు. బట్ ఇలాంటి గుడ్ ఇనిషియేట్ తీసుకున్నప్పుడు ఇలా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, దట్టు సేమ్ బ్రెయిన్, సేమ్ థాట్స్, సేమ్ ప్రాసెస్ వేలో ఉంటారు వీళ్ళంతా. లైక్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళందరూ సేమ్ థాట్తో ఫ్రీగా మనము ఒక సొసైటీకి ఏం చేయాలి అనుకుంటున్నాము అన్నది లైక్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ ఫార్వర్డ్గా మనం వెళ్ళగలగడానికి ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచ్ ఫర్ చేంజ్ ఇన్స్టా అకౌంట్ నుంచి మనం అప్లై చేయొచ్చు. అలాగే దీనికంటూ మనకి సపరేట్ ఒక పేజ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి కాల్ చేస్తారు, వాళ్ళే కాల్ చేసి ఒక డెమో క్లాస్ తీసుకుంటారు. దాని తర్వాత మనం సెలెక్ట్ అయినట్టు మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ తర్వాత ఈ వాలంటీర్ ప్రోగ్రాంలోకి మనం ఇన్వాల్వ్ అయిపోతాము. ఒక మీటింగ్ పెడతారు, ఒక మీటింగ్లో వాటి గురించి అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు, లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ ఎలా ఉంటుంది, ఏం చేయాలి అని. వాళ్ళే ఒక బుక్లెట్ ఇచ్చి దాన్ని మనకి టీచ్ చేపిస్తారు. Then we have Kamini ma'am, Shreya ma'am, Dinesh sir. They have been supporters for a decade to Teach for Change. So let's have a round of applause for them. They're doing a great job in supporting us. ఈ మీటింగ్ మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు జరిగింది. ఈ వీడియో ఈవినింగ్ 5కి తీశారు, స్నాక్స్ టైంలో. బట్ చూడండి అందరి ఫేసెస్ ఎంత స్మైల్గా, యాక్టివ్గా ఉన్నాయి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు మీటింగ్ ఎంత బాగా జరిగింది, ఎంత యాక్టివ్గా జరిగింది, ఎంత ఫన్గా జరిగింది అని మనం ఇక్కడ అర్థం చేసేసుకోవచ్చు. లాస్ట్కి అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసాము. ఇది టీఎఫ్సి 2024 to 2015 ఫ్యామిలీ ఫోటో. ఇది మా గ్రూప్ ఫోటో. మీలో కూడా ఎవరికైనా సొసైటీకి ఏదైనా మీ వంతుగా చిన్న హెల్ప్ చేయాలి ఫ్యూచర్కి అనుకుంటే ఇక్కడ అప్లై చేయండి. అప్లై చేసి మీరు వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.